లోకనాయకుడు కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. 1996లో ఇదే కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. జూలై 12న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ఇంకా మొదటి పార్ట్ మ్యాజిక్ ను కొనసాగించలేక చతికిలపడింది. తమిళ్లో భారీగానే వసూలు సాధించినప్పటికీ తెలుగులో సహా ఇతర భాషల్లోని ఇండియన్ 2 సినిమాకు డిజాస్టర్ గా నిలిచింది. భారీ తారాగణంలో పాటు యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఆకట్టుకున్న నీరసమైన కథ ఇంకా కథనాలు నా భారతీయుడు 2 సినిమాను దెబ్బతీశాయి. దీంతో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు భారతీయుడు 2 సినిమాను ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైందని టాక్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ పై నెట్ఫ్లిక్స్ అనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కావడం, కమల్ హాసన్ లను ఇంకా శంకర్ లను కూడా ఒక క్రేజ్ ఉండడంతో భారతీయుడు 2 సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ భారీగానే ఖర్చు పెట్టిందని సమాచారం. అయితే రిలీజ్ తర్వాత సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో అనుకున్న తేదీ కంటే ముందుగానే భారతీయుడు 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారని, ఆగస్టు 9 నుంచే ఈ మూవీని స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ప్రచారం కొనసాగుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది అని సమాచారం. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, అలానే కాజల్ అగర్వాల్ తదితర కీలక పాత్రలో మెరిశారు. భారతీయుడు 2 కోసం నిర్మాతలు సుమారు 250 కోట్లు ఖర్చు చేసినట్లుగా అంచనా. అయితే ఓవరాల్ గా ఈ సినిమా 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ ను రాబడుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. మొదట ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఓటీటీలోకి రానున్నట్లుగా తెలుస్తుంది. వార్తలు కూడా వచ్చాయి. అయితే థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఇప్పుడు తేదీ మారింది దీనికి అని సమాచారం కూడా వచ్చింది. మరి ఆగస్టు 9న భారతీయుడు 2 ఓటీటీలోకి వస్తుందా రాదా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.